అద్భుత హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమున నడుస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకైతే సంతోషంగా ఉంది. ఎందుకనంటే మరలా వారం రోజుల తర్వాత మీ మొహాలు మిమ్మల్ని చూసేటువంటి అవకాశం దేవుడు దయచేశారు. అందరి బట్టి ప్రభుకి ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ దిస్ మార్నింగ్. అండ్ ఐ ఆల్సో గ్లాడ్ టు సీ పాస్టర్ సంతోష్ హియర్. హీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫ్రికన్ మిషన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్స్, మన చర్చిలో ఉన్నటువంటి బ్రదర్స్ కానీ మన పాస్టర్స్ చక్కగా దేవుడు వారిని సజీవంగా మన మధ్యకి తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదే రీతిగా కూడి వచ్చినట్టు మీ అందరిని బట్టి కూడా వందనాలు. ఐ సీ విల్సన్ హియర్. దేవునికి స్తోత్రం. గ్లాడ్ టు హ్యావ్ యూ దిస్ మార్నింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. మరి ఉదయవేళ సమయంలో కొద్దిసేపు దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేసి మనం ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. Shall we all turn our Bibles to the book of the Gospel according to Matthew? మత్తయి సువార్త 5వ అధ్యాయం, chapter 5, verse 13 and 14. 13-14 వచనాలను 5వ అధ్యాయము మత్తయి సువార్త 13-14 వచనాలు చదువుకుందాం. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం. You are the salt of the earth, but if the salt loses its saltiness, how can it be made salty again? It is no longer good for anything except to be thrown out and trampled underfoot. You are the light of the world. A town built on a hill cannot be hidden. దేవునికి స్తోత్రం. అంత చాలా దిస్ ఈస్ వెరీ ఫెమిలియర్ స్క్రిప్చర్, రైట్? సో ఐఎమ్ నాట్ గోనా డీల్ దిస్ పర్టికులర్ 2 verses, but God has laid some burden in my heart as I was preaching previously last week in a Malayalam congregation. I spoke about the chapters from Matthew 5, 6 and 7. గతించినటువంటి వారము మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో నేను మన మలయాళం కాంగ్రిగేషన్లో మాట్లాడుతున్నప్పుడు, సో ఐ స్పోక్ అబౌట్ సంథింగ్ different topic, but while I was reading the Bible, so God spoke to me with these 2 verses, and which is very connected to the topic that we have been dealing in the last 2 or 3 months, 2 or 3 weeks. How many of you can remember what I spoke last 2 weeks ago? Yes, praise the Lord. Thank you, Brother Mulli. Inka Genesis 26. So I was talking about the covenants, right? So I was talking about the covenants. So the first week I spoke about the what God has made a covenant between Abraham and God, and secondly how this covenant has been continued in the life of Isaac. So there was a need in my urge in my heart to talk about Jacob, but God has brought me to this particular chapter. సో మనమందరం కూడా నిబంధనలు అనేటువంటి విషయాలను ధ్యానం చేస్తున్నాం. అబ్రహాం యొక్క నిబంధన ఏంటి? 15వ అధ్యాయం ఆదికాండము. అదే రీతిగా 26వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇస్సాకుకు ఆ యొక్క నిబంధనను ఎలాగైతే దేవుడు ట్రాన్స్ఫర్ చేశాడు అబ్రహాం ద్వారా, ఎలాగైతే తన యొక్క వంశావళికి దేవుడు ఇచ్చాడన్న విషయాలను జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్ళాం. అయితే ఇస్సాకు జీవితాన్ని జ్ఞాపకం చేసేటప్పుడు సో ద లైఫ్ ఆఫ్ ఐజాక్ ఈజ్ వెరీ లెసన్ ఫర్ అస్ అని చెప్తూ ఉన్నాను. మనందరి జీవితాలు కూడా ఒక గొప్ప పాఠముగా ఇస్సాకు యొక్క జీవితం ఉన్నదని. ఇస్సాకు యొక్క జీవితం, యాజ్ ఐ సెడ్, there are several people whom we see and then say that their life is really good. But when you really go back to their previous chapters, you will understand how and why they are at this particular position, is what I dealt. మనిషి కనబడుతున్నాడు కానీ చూడటానికైతే ఈ వ్యక్తి బాగున్నాడు అని అనుకుంటాం, లేదంటే ఈ వ్యక్తి బాగా జీవిస్తున్నాడు అని అనుకుంటాం. కానీ తన ప్రీవియస్ చాప్టర్స్లోకి వెళ్తే తప్ప తను ఎంత స్ట్రగుల్ చేసి ముందుకు వచ్చాడన్న విషయాలను మనకు తెలియదు అనే విషయాలను జ్ఞాపకం చేస్తూ ఇస్సాకు జీవితంలో కూడా ఏవైనా స్ట్రగుల్స్ తను అనుభవించాడు తనకు వాగ్దానాన్ని పొందుకోవడానికి అన్న విషయాలను జ్ఞాపకం చేసి ముందుకు వచ్చి మీ అందరితో కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది.
So as we all know that there are several covenants in the Bible. So how, can someone say that how many covenants we have? ఎన్ని నిబంధనలు ఉన్నాయి చెప్పండి ఒకసారి బైబిల్లో. తెలియపోతే నేను చెప్తా. టుడేస్ టాపిక్ ఇస్ దట్. ఓకే. సో there are 6 predominant covenants, but people say 7 and then 8. There are multiple. So number 1 covenant, we all know that God has made a covenant in the lives of Adam and Eve. Some people say that the covenant in the Eden, some people say it is a covenant of a Adamic covenant. ఆదాముతో దేవుడు చేసినటువంటి నిబంధన, లేదా ఏదైనా తోటలో దేవుడు చేసినటువంటి ఒక నిబంధన. మనందరికీ తెలిసినటువంటి మాటలు కాబట్టి దాని గురించి లోపలికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఆదాముతోటి, లేదంటే దేవుడు తన యొక్క స్వరూపమునందు తన పోలిక చొప్పున ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క నరుడును నిర్మించుకున్నాడో, మొదటి అధ్యాయము ఆదికాండము 26-27 వచనంలో రాయబడుతున్నది కదా. అక్కడ రాసినట్టు మాట, వారు భూమిని స్వతంత్రించుకొని ప్రతి జీవజల రాశుల మీద వారు డొమినియన్ని సంపాదించుకుంటారన్న విషయాలను బట్టి దేవుడు వారితో ఒక నిబంధనను వేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అది ఒక ఏదైనా తోటలో దేవుడు ఇదిగో ఆదాము హవ్వలతోటి ఇచ్చినటువంటి ఒక కవనెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుని యొక్క దృష్టిలో ఎప్పుడైతే దేవుడు ఒక మనిషిని నిర్మించాడో, ఒక నరుడిని నిర్మించాడో, గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ద మ్యాన్ కైండ్. సో యాజ్ వీ ఆల్ నో దట్ వీ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో యాజ్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ Adam and Eve and then the mankind as well, and to have a dominion over all living creatures. జీవిస్తున్నటువంటి ప్రతి జీవి మీద, జీవజల రాశుల మీద మనిషికి ఒక డొమినియన్, ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చినట్లుగాను, అదే గొప్ప ఇదిగొచ్చిన ఒక నిబంధనగాను మనకు కనబడుతూ ఉంది. But as the days are progressing, the covenant was not in a place exactly what God wanted the Adam and Eve to enjoy. ఎప్పుడైతే ఆదాము హవ్వలను దేవుడు ఆ యొక్క నిబంధన ప్రకారంగా ముందుకు వెళ్ళి ఆ యొక్క నిబంధన అనుకూలంగా వారు ఆ నిబంధనను వారు ఇదిగో ఏమంటారు ఎంజాయ్ చేస్తారేమో అని అనుకున్నారు. కానీ దెర్ ఈస్ అ ఫాల్ కదా. ఎలా పడిపోయారు? దేవుని మాటకు లోబడకుండా. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డిసొబీడియన్స్. దట్ డిసొబీడియన్స్ మేడ్ ద కవనెంట్ యాజ్ అ బ్రోకెన్ కవనెంట్. ఎప్పుడైతే మనుష్యులు దేవుని దృష్టికి అయోగ్యముగా, దేవుని దృష్టికి పాపం చేశారో, దేవుడు వారితో చేసినటువంటి నిబంధనను వారు నిజంగా సంతోషించలేకపోయారన్న విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. As you move on, as you go into the chapter 6, you will see another covenant which is called Noah covenant. నోవాతోడు దేవుడు చేసుకున్నట్టు ఒక నిబంధనను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో we all know what was the covenant that God has made in the life of Noah. When the world is perishing, when the world was full of sin, పాపముతో నిండబడినప్పుడు, పాపము చేత పట్టబడుతున్నప్పుడు, ఏ మనిషి కూడా దేవునికి దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మొదటిసారిగా అనుకున్నాడంట, తను చేసినటువంటి సృష్టిలో మనిషిని చేసినందుకు దేవుడు ఎంతగానో బాధపడ్డాడని రాయబడి ఉంది. God was grieved in his heart for why he has made a mankind. దేవుడు మనిషిని చేసినట్టు దాన్ని బట్టి ప్రతిదాన్ని చేసి దేవుడు సంతోషంగా మంచిదని ఎంచాడు. కానీ మనిషిని చేసిన దాన్ని బట్టి దేవుడు తన మనసులో తాను ఏమనుకున్నాడంట, బాధపడ్డాడు. ఆ బాధపడినటువంటి విషయాన్ని బట్టి ఆ యొక్క ప్రపంచానంతటిని కూడా నాశనం చేయడము. అయితే నోవాహు ఒక జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని నోవాహుతో అంటున్నాడు, మరలా నోవాహు ఆ యొక్క జలప్రళయం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నోవాహుని పిలిచి అంటున్నాడు, నోవా, లుక్ ఎట్ ద రెయిన్బో. దిస్ విల్ బి ద సైన్ బిట్వీన్ మీ అండ్ ద మ్యాన్ కైండ్. ఇదిగో ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు రెయిన్బో, నీకు మన యొక్క జనాభాకు, జనసాంద్రతకును నాకును మధ్య ఉన్నటువంటి ఒక నిబంధనకు ఒక గుర్తు అని దేవాది దేవుడు వారితో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదే రీతిగా యాజ్ యు మూవ్ ఆన్ యు విల్ సీ ఎ లైఫ్ ఆఫ్ అబ్రహాం. దట్స్ వాట్ వీ డెల్ట్ 2 weeks ago. అండ్ దెర్ ఇస్ అ థర్డ్ కవెనెంట్ విచ్ ఇస్ అబ్రహామిక్ కవెనెంట్. మనందరికీ తెలిసినటువంటి మాట, తండ్రి ఇంట్లో ఉన్నటువంటి అబ్రహామును దేవాది దేవుడు పిలుచుకున్నాడని, పిలిచి ఇదిగో నీ తండ్రి ఇంట నువ్వు బయటకు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు శపించిన వాడిని నేను శపిస్తానని ఎలాగైతే దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదిగో ఆకాశంలో నక్షత్రాలను పోలి నీ జనాలను, నీ యొక్క బిడ్డలను నేను ఏర్పాటు చేస్తానని, నీవు సముద్ర రేణువులను బట్టి నీ యొక్క సంతానమును వృద్ధి చేస్తానని అబ్రహాముతో దేవుడు ఇచ్చినటువంటి ఒక కవెనెంట్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. Then as you move on, you will see a fourth covenant, which is Moses, కదా. మోషేకి ఇచ్చినటువంటి ఒక గొప్ప కవెనెంట్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. As you move on, you will see another covenant which is in the life of David.
దావీదుకి ఇచ్చినట్టు ఒక కవనెంట్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో దేవుడు చేసిన ఒక నిబంధన, దావీదు యొక్క సింహాసనాన్ని గురించినటువంటి ఒక గొప్ప నిబంధనను దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ద కవనెంట్ కన్సర్నింగ్ ద థ్రోన్ ఆఫ్ డేవిడ్ అండ్ హిజ్ డిసెండెంట్స్. దావీదుకు తన తరము వారికి మధ్య ఉన్నటువంటి ఇదిగో ఆ యొక్క నిబంధనను దేవుడు ఇదిగో తన సింహాసనాన్ని రూఢిపరిచేటువంటి ఒక గొప్ప నిబంధనను దావీదు జీవితంలో ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎన్నైనా చెప్పండి ఒకసారి. Many people say they include priestly covenant, and then there will be, finally there is a new covenant. The new covenant is between sinners like you and I, and to the all mankind. And we all know we are in a new covenant. మనందరం కూడా నూతన నిబంధనలో మనం ఉన్నామని. అయితే ఇప్పుడు చూడండి, ఆదాము యొక్క లేదంటే ఈదేను తోటలో దేవుడు చేసినటువంటి నిబంధన, నోవాహుకు చేసినటువంటి నిబంధన, తర్వాత అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి నిబంధన, తర్వాత మోషేకు చేసినటువంటి నిబంధన, ఆ తర్వాత దావీదుకు చేసినటువంటి నిబంధన, ఆ తర్వాత నూతన నిబంధన. అయితే లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 8. verse 6. Praise the Lord. చదువుమా. 8 verses 6. But in fact the ministry Jesus has received is as superior to their as the covenant of which he is mediator is superior to the old one, since the new covenant is established on better promises. Hallelujah. ఇదిగో చూడండి, ఆదాము హవ్వలకి ఇచ్చినటువంటి కవనెంట్ కన్నా, లేదా నోవాహుకి ఇచ్చినటువంటి కవనెంట్ కన్నా, ఇదిగో అబ్రహాముకి ఇచ్చినటువంటి కవనెంట్ కన్నా, మోషేకి ఇచ్చినటువంటి కవనెంట్ కన్నా, దావీదుకి ఇచ్చినటువంటి కవనెంట్ కన్నా, క్రీస్తు యేసు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధన మరీ గొప్ప నిబంధన అనేటువంటి మాటను అపోస్తున్నటువంటి పౌలు భక్తుడు హెబ్రీలు రాసినటువంటి పత్రికలో అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద బెటర్ కవనెంట్. నౌ వీఆర్ ఇన్ అ బెటర్ కవనెంట్. వాటన్నిటికన్నా గొప్ప నిబంధన. అయితే మొదటి నిబంధన ఏదైనా తోటలో దేవుడు చేసిన నిబంధన నుండి దావీదు జీవితంలో చేసినటువంటి నిబంధన వరకు కూడా ప్రతి నిబంధన కూడా క్రీస్తు యొక్క ముఖాంతరంగా అవి నెరవేరబడి ఉన్నాయి. హల్లెలూయా. In the likeness of Jesus, every covenant right from Eden to the covenant of David, everything was fulfilled in the life of Jesus. Through him we received the better covenant, which is called a new covenant. Hallelujah. యేసుక్రీస్తు వారిలో ప్రతి ఒక్క నిబంధన నెరవేర్చబడిందనియో ఆ నిబంధనలో నీవు నేను కూడా వారసులుగా ఉన్నామన్న విషయాలను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఈస్ ద బెటర్ కవనెంట్. నౌ వీ హ్యావ్ అ కవనెంట్. వీ హ్యావ్ అ కవనెంట్. అండ్ టుడే మై sermon's title is Covenant Carriers. Abraham had a covenant, Isaac had a covenant, Moses had a covenant, David has a covenant, and we too have a covenant. మనకు కూడా ఒక నిబంధన దేవుడు చేసినప్పుడు, సో హౌ అండ్ వై వీ షుడ్ బి అ కవనెంట్ క్యారియర్స్. అండ్ దట్స్ వాట్ వీ రెడ్ ఇన్ ద వర్సెస్ Matthew chapter 5 verses 14. It talks about you are the light of the world. మనం ఎవరంట? మనం లోకమునకు వెలుగై ఉన్నాం. ఏమండి, మనం అందరూ కూడా మన పాపము నుండి విడిపించబడ్డాం. మన పాపం చేత కడగబడి ఉన్నాం. పాపములో నుండి నిత్య నరకాగ్నిలో నుంచి దేవుడు నిన్ను నన్ను బయట పడవేశాడని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. Yes, we are saved. We are saved from the everlasting hell. We are saved from the everlasting fire. For what? Why? ఎందుకో తెలుసా మనందరికీ? Yes, we all say that yes, to be in the heaven. Yes, that's an answer. Good answer. Is it the only one purpose why God saved us? Is this the only one reason why God has made a covenant between you and me, like we are sinners? దేవుడు మనతో ఏర్పాటు చేసినటువంటి నిబంధన కేవలం మన పాపములో నుండి బయట పడవేయడం కొరకైనా, లేదంటే పరలోకంలో దేవుని యొక్క కుడి పార్శ్వ భుజాన్ని కూర్చుండే వరకైనా, లేదా మరి ఇంకొక వేరైనా పని ఏమైనా ఉందా? అర్థమవుతుంది నా మాటలు? If I ask you a question, why are you here this morning? We all say that we are here to worship the Lord. Yes, which is true. We are here to listen to the voice of the Lord, which is true. If I ask you a question, why are you saved? Why are we saved? Why do we have a covenant?
Why do we have a covenant? Why do we have a relationship? There are many things that I can go through this morning. But I would like to I'd like to put a question in your heart as you continue to listen my word this morning. As you continue to listen this word this morning, I encourage each of you to have that question in your heart that why am I saved? Why do I still have a covenant, which is a better covenant than any other covenant which was written earlier? మిగతా నిబంధనల కన్నా నాకున్నటువంటి నిబంధన ఎందుకు అది అంత గొప్పది? హల్లెలూయా. When Jesus was residing as a man in this world, let's all turn our Bibles to the John chapter 9, verses 5. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. While I am in the world, I am the light of the world. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు అని ఎవరు చెప్పారంటే చెప్పండి ఒకసారి. ఎవరు చెప్పారు? Now the same God is saying, you are the light of the world. But when Jesus was here, నేను లోకములో ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నట్టు దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నీవే ఆ వెలుగు. హల్లెలూయా. మనమే ఆ యొక్క వెలుగు. We are the light of the world. Hallelujah. How can I be the light? Yes, దేవుడు నన్ను వెలుగు అని అన్నాడు. అయితే మొదటగా నేను వెలుగు అవ్వాలంటే నేను దానికి ఎలాగా నా జీవితంలో నేను వెలుగుగా ఇతరులకు ఎలాగ ఉండగలుగుతాను? How I can be a light to others? There are 3 things I would like to tell you this morning. Not very brief, but just like a points. Number 1, how you can be a light to others? Only when you experience a true repentance. నిజమైనటువంటి క్షమాపణను పొందుకున్నప్పుడే నిజముగా నీవు ఇతరులకు వెలుగుకరంగా ఉంటావు. You may repeat after me. Only when you have a true repentance, you will become a light to the world. నిజమైనటువంటి పాప క్షమాపణ. చెప్పండి ఒకసారి, నిజమైన పాప క్షమాపణ. Somebody said, we are saved sinners. We are not sinless, but we are less sinners. మనం ఎవరంట? పాపం లేనటువంటి వారం కాదు, కానీ కొద్దిగా పాపం చేసేటువంటి వారు. But my dear church, let me encourage you by saying this. If you have a true repentance in your heart. So what is the repentance? We all know from the book of Romans chapter 10 verses 9, it talks about only when you declare by your mouth, says that Jesus is your Lord, and believe in your heart that he was risen from the dead. మన హృదయంలో మన యొక్క పెదవుల ద్వారా క్రీస్తు నా యొక్క అధికారి అనియో అధిపతి అనియో నీ మనస్సులో ఎప్పుడైతే దేవాది దేవుడు మృతుల నుండి దేవుడు తనను పైకి లేవనెత్తబడి ఉన్నాడని నువ్వు నిజంగా నమ్ముతావో అప్పుడు నీవు దేవుని యొక్క సన్నిధిలో నీవు ఒక పాపక్షమాపణను పొందుకుంటున్నావు. అయితే ఒక మాట చెప్పనివ్వండి, బిఫోర్ యూ బికమ్ అ లైట్ టు ద వరల్డ్ యూ మస్ట్ హ్యావ్ అ ట్రూ రిపెంటెన్స్ ఇన్ యువర్ హార్ట్. మన హృదయంలో నిజమైనటువంటి పాపక్షమాపణ కలిగి జీవించాలి. 2, if you want to become a true light to the world, you should have a sacrificed life. ఏమంటారు తెలుగులో? చెప్పరేమండి? భలే ఎలా అర్పించగలుగుతాను నేను? If you want to be a light to the world, if you have to be a light to the world, you should have a sacrificed life, not a self-centric life. ఎప్పుడు మాట అంటూ ఉంటాను, సో వీ షుడ్ బి లైక్ అ సాక్రిఫైస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. ఏమండి, సాక్రిఫైస్ అంటేనే చచ్చిపోయినటువంటి వస్తువును ఇచ్చేటువంటిది సాక్రిఫైస్. అంటే బతుకున్న వస్తువు చచ్చిపోతే వచ్చేటువంటిది సాక్రిఫైస్. బట్ గాడ్ వాంట్ us to be a living sacrifice. Last week pastor spoke about something, he touched upon something. Dying for Jesus is very easy, but standing firm in the faith is so difficult in these days. క్రీస్తు కొరకు మరణించడం చాలా తేలికై ఉండొచ్చేమో, కానీ క్రీస్తు కొరకు జీవించడము నిజంగా ఎంతో కష్టం. ఒక భక్తిపరుడుగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా, లేదంటే ఒక విజయ వీరుడిగా జీవించాలంటే చాలా కష్టమైనటువంటి రోజుల్లో ఈరోజు మనం ఉంటూ ఉన్నాం. బట్ లెట్ మీ ఎంకరేజ్ యూ బై సేయింగ్ దిస్, గాడ్ హ్యాస్ అ ప్లెజర్ ఇన్ యూ ఇఫ్ యూ హ్యావ్ అ లివింగ్ సాక్రిఫైస్, ఇఫ్ యూ లివ్ యువర్ లైఫ్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. దేవుడు మన జీవితంలో ఒక సజీవ యాగంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 3వది, if you want to become a light,
విల్ హ్యావ్ టు కనెక్ట్ టు ద సోర్స్ ఆఫ్ ద లైట్. నేను ఇతరులకు వెలుగుగా ఉండాలంటే నేనేం చేయాలి? మొదటగా వెలుగు ప్రసాదించేటువంటి వ్యక్తితో ఏమో ఉండాలి? చెప్పరేమండి? నా మాటలు అర్థమవుతున్నాయి కదా అందరికీ? సమ్ ఫేసెస్ ఆర్ హియర్. నేను ఇతరులకు వెలుగుగా ఉండాలంటే నేనేం చేయాలి? కనెక్ట్ అయి ఉండాలి. ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? మై లార్డ్ సెడ్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని అన్నాడు కాబట్టి ఆ దేవునితో మనం కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అయి ఉండడం అంటే ఏంటి? పొద్దున్న లేవటంతో ప్రార్థన చేయటమా? లేదా నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేయటమా? లేదంటే మనకు అవకాశం ఉన్నప్పుడు బైబిల్ తెరిచి బైబిల్ చదువుకొని, లేదంటే ఇంకా మనం చేసేటువంటి పనులే కదా ఇవన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. There are 3 things I said. If you want to be a light to the others, you will have to have a real experience of a true repentance. And secondly, you should have a sacrificed life. And thirdly, you should be connected to the source of the light. ఆ యొక్క వెలుగును ప్రసాదించేటువంటి వ్యక్తితోటి మనం కనెక్ట్ అయి ఉండాలన్న విషయాలను జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ఇక్కడతో అయిపోలేదు, కానీ ది సెకండ్ పార్ట్ ఆఫ్ మై మెసేజ్ ఈస్ లైక్ దిస్. Many of us have a problems in our life, and we ended up finding a solutions to our problems. But when you see the verses, Matthew 5 verses 13 and 14, it predominantly talks about how you can influence the others. Salt is an influence and light is an influence. Hallelujah. మన జీవితంలోనే ఎన్నో సమస్యల మధ్య ఉంటున్నప్పుడు మనకే ఒక సమాధానం కావాలని వెతుకుతున్నాం. But when you read these 2 verses, what it talks about, you are the solution to the problem. Hallelujah. Can you say that? I am the solution to the problem. I am the solution to the problem of this world. ఈ ప్రపంచానికి ఉన్నటువంటి సమస్యకు నేనే సమాధానం. మనమందరం కూడా మనకున్నటువంటి సమస్యల్లో సమాధానాన్ని వెతుకుతుంటే, బట్ గాడ్ హ్యాస్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ us, and that is what is a better covenant. When you are finding a solution for your problems, God said, you are not a problem, you are the solution to this world. Hallelujah. మనం ఈ లోకానికి ఒక గొప్ప సమాధానమై ఉన్నాం. హల్లెలూయా. అసలు దేవుడు నిన్ను నన్ను ఎందుకు వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? వి ఆల్ నో, వి డెల్ట్ విత్ ఈడెన్లో జరిగినటువంటి కవెనెంట్, ఆడమ్తో దేవుడు చేసినటువంటి కవెనెంట్, నోవాతో దేవుడు చేసినటువంటి కవెనెంట్, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టే దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. ఆదాము హవ్వలను ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని చూసినట్లయితే దేవుని యొక్క మాటను బట్టి జ్ఞాపకం చేసిన తన పోలిక చొప్పున తన స్వరూపంలో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని దేని కొరకు? ఆయన్ని ఆరాధించడం కొరకు. టు డిపెండ్ కంప్లీట్లీ అపాన్ ద లార్డ్. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్? Adam and Eve don't want to depend on the Lord, but rather they want to live their independent life. Hallelujah. దేవుడు ఎప్పుడు కూడా తన మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటాడు తప్ప మనం వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా జీవించాలని దేవుడు కోరుకోడు. అందుకని ఇందాకంటున్నాను కదా, ఇఫ్ యూ వాంట్ టు లివ్ అ లైఫ్ ఆఫ్ అ లైట్, యూ మస్ట్ హ్యావ్ అ కనెక్షన్ విత్ ద లైట్స్, ద సోర్స్ ఆఫ్ ద లైట్. యూ కెనాట్ బేర్ ఫ్రూట్ ఇండివిజువల్లీ. అండ్ దట్స్ వాట్ వీ always welcome and encourage each of you to come and be a part of one of our church services. And here we pray, we intercede, we cry and we mourn for the people here. We care and we take care, and we have a burden towards the lost souls. We have a burden towards the people who are in the need. Hallelujah. అందుకని కదా సంఘాలు మనకు కావాలి. ఎందుకని? మన వ్యక్తిగత ప్రార్థన మనకు ఎన్నో మార్లు అవకాశం ఉన్నంత వరకు మనకు సహాయం చేయొచ్చేమో, కానీ అనేక సందర్భాల్లో మన సమస్యను మనమే జయించలేం. కాబట్టి ఏం చేయాలో తెలుసా? మనకి ఇలాంటి కార్పొరేట్ ప్రేయర్ కూడా కావాలి. హల్లెలూయా. మన వ్యక్తిగత దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, ఇదిగో వచ్చిన మన వ్యక్తిగతంగా దేవుడితో చేసినటువంటి ప్రార్థనను బట్టి మనకున్నటువంటి ప్రతి సమస్యను మనం జయించలేకపోవచ్చు. ఇందాక మనం ప్రార్థన చేసాం. మీరు అందరూ అనుకోవచ్చేమో, అన్నా ఏమన్నా ఒక క్షణం ప్రార్థన చేస్తే ప్రార్థనకు ఇది నాకున్నటువంటి ప్రతి ఒక్క రీజన్ పోతుందా అని నువ్వు అనుకోవచ్చేమో. హల్లెలూయా. ఆ ఒక్క క్షణం నువ్వు చేసేటువంటి ప్రార్థనలోనే దేవుడు ఆ ప్రార్థన కొరకే వేచి చూస్తూ ఉంటాడేమో. గతించినటువంటి వారం ఇక్కడ నేను నిలబడి వాక్యాన్ని బోధించడానికన్నా ముందు ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నాను. నా మనసులో దేవుడు ఒక ఆలోచన పెట్టి, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా ఎందుకో దేవుడు నా మనసుకు ప్రేరేపణ కలిగిస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వారిలో బలహీనులుగా ఉన్నారు,
ఏమంటారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఉన్నారేమో, వారి కొరకు ప్రార్థన చేద్దామా అని అన్నప్పుడు అందరు నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు, నేను ఇక్కడ నుంచినప్పుడు ఒక సహోదరి దగ్గరికి వచ్చి అంటుంది, నా కొరకు ప్రార్థన చేయండి, దేవుడు నాలో బలహీనత ఉంచాడు అని అన్నప్పుడు నాకు ఒకటే జ్ఞాపకం వస్తూ ఉంది, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ ఒక్క క్షణం మనం చేసినటువంటి చిన్న ప్రార్థన వారి జీవితాల్లో ఎంతో గొప్ప ఫలభరితమైనటువంటి కార్యాలను చేస్తుంది. వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్ ఉంది, బట్ అలాగనే మన సంఘంతో కూడా గొప్ప రిలేషన్షిప్ ఉండాలి. ఇదిగో చూడండి, ఆదాము హవ్వలో ఇదిగో చూడండి, ఎప్పుడైతే వారు దేవుడి మీద డిపెండ్ కాకుండా వీ కెన్ లివ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ అని అనుకున్నారో, వారు దేవుడి అవసరం వారికి లేకపోయింది. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో మనందరికీ తెలుసు. దే వర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఆ యొక్క ఏదెను తోటల నుంచి వారు బయటకు గంట వేయబడము, అక్కడ ఈస్ట్ గేట్లో అక్కడ చెరూబిమ్స్ అక్కడ ఏర్పాటు చేయడము, దేవుడు దేని కొరకైతే వారిని ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటును వారు అనుభవించలేకపోతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. బట్ యాజ్ ద డేస్ ఆర్ ప్రోగ్రెసింగ్, ద ఈవిల్ బికమ్ మోర్ ఈవిల్. పాపం మరి ఎక్కువగా పండుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ చూడండి, ఒక వ్యక్తి గురించి రాస్తున్నాడు. లెట్స్ ఆల్ టర్న్ బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 7 verse 1. చాలు. The Lord said to Noah, go into the ark, you and your whole family, because I have found you righteous in this generation. Hallelujah. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. వెన్ ఎవ్రీబడి వర్ ఫెయిలింగ్, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తమ యొక్క జీవితాలు ఎలాగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపలేక అందరూ కూడా ఫెయిల్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో గాడ్ ఫౌండ్ సంబడి హూ ఇస్ రైచియస్. హల్లెలూయా. హీ వాజ్ షైనింగ్ అ లైట్ టు అదర్స్. ఆ యొక్క క్రూక్డ్ జనరేషన్ మధ్య, పెరిష్ అయిపోతున్నటువంటి జనాభా మధ్య, పాపంతో నిండబడుతున్నటువంటి మనుషుల మధ్య దేవాది దేవుడు ఒక నోవాహును చూసి, నోవా నీవు నీతిమంతుడిగా నాకు కనపడుతున్నావు, యూ హ్యావ్ అ లైట్. హల్లెలూయా. దేవాది దేవుడికి ఇటువంటి వారు కావాలి ఈ రోజున. దేవాది దేవుడికి ఇటువంటి వారు కావాలి ఈ రోజున ఈ యొక్క దేశాల్లో. హల్లెలూయా. ఆనాడు ఎప్పుడో మనం నోవాహు నీతిమంతుడని చెప్పుకొని అక్కడ ఆగిపోయాం, కానీ ఈ రోజున మనం మన కుటుంబాల గురించి మనం మాట్లాడుకోవాలి. అక్కడ అందరూ ఫెయిల్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నోవాహును చూసి అంటున్నాడు, నోవాహ్ నువ్వు నీతిమంతుడిగా కనబడుతున్నావు. హల్లెలూయా. ఈరోజున దేవుడికి కావాల్సింది అది. హౌ కెన్ ఐ క్యారీ ది కవెనెంట్? దేవుడు నాకు ఇచ్చినట్టు నాకు నిబంధన ఎలా ముందుకు నడిపించాలి? 3 విషయాలు ఇందాక చెప్పాను. అలాగనే నోవాహు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నోవాహు అక్కడ రాసినటువంటి మాట ఏంటి? ఆయన నీతిమంతుడిగా కనబడుతున్నాడు. కానీ యాజ్ ద డేస్ ప్రోగ్రెస్, he was saved from the heavy flood, but as soon as he was saved, he went on doing a sin again. కదా, పాపంతో పడిపోయాడు, ఫుల్గా తాగేసి పడిపోయాడు. హల్లెలూయా. అక్కడ కూడా ఆ కవెనెంట్ నిలబడలేకపోయింది. దేవుడు నోవాహును ఏ ఉద్దేశం చెప్పుడైతే కాపాడాడో ఆ యొక్క జీవితాన్ని నోవాహు కాపాడుకోలేకపోయాడు. అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే, తను ద్రాక్ష తోటలు వేశాడు, ఆ ద్రాక్ష తోటల నుంచి మద్యాన్ని తాగి చక్కగా నిద్రపోయి పడుకుని పోయాడు అని దేవుని యొక్క మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నా. ఐ కెన్ గివ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్ హియర్, బట్ ఎవ్రీ పీపుల్ ఇన్ ద బైబుల్ దే డిడ్ నాట్ స్టాండ్ ఫర్ ద కవెనెంట్. దట్స్ వై గాడ్ నీడెడ్ యూ అండ్ మీ. ఐ కెన్ టాక్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. దేవుడు తన స్వకీయ జనాంగంగా పిలిచినటువంటి ఇజ్రాయిల్ జనాంగాలతో ఒక గొప్ప దేవుడు ఏర్పాటు చేశాడు. మోషేతో దేవుడు ఏర్పాటు చేసినట్టు ఒక కవెనెంట్ని బట్టి అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేము దేవునితో పని చేస్తాము అని ఒక తీర్మానం తీసుకున్నారు. కానీ తీసుకున్న తీర్మానాన్ని బట్టి వారు జీవించలేకపోయారు. కాబట్టి దేవుడికి నీవు నేను అవసరమై ఉన్నాయి. ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి. దెర్ ఇస్ అ ఫాలెన్ స్టేట్, దెర్ ఇస్ అ ఫెయిల్యూర్ స్టేట్. పడిపోయినటువంటి జీవితాలు ఉన్నాయి, ఓడిపోయినటువంటి జీవితాలు ఉన్నాయి. వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు నిన్ను నన్ను ఎలా ఉండమంటున్నాడు? యు ఆర్ ది సొల్యూషన్ టు ద ప్రాబ్లం దట్ దిస్ వరల్డ్ ఈస్ ఫేసింగ్. ఈ ప్రపంచం వెళుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితికి నీవు నేనే ఒక గొప్ప సమాధానం అని దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మనం అందరం అనుకున్నట్లుగా దెర్ ఈజ్ అ పర్పస్ ఫర్ అవర్ కాలింగ్. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ అండ్ ఐ ఫర్ అ పర్పస్. హల్లెలూయా. దేవుని యొక్క మాట సెలవిస్తుంది, ద 1 Peter chapter 2 verses 9. But you are a chosen people, a royal priesthood, a holy nation, God's special possession,
that you may declare the praises of him who called you out of the darkness into his wonderful light. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహములో అయ్యున్నా. And somebody says, this is the priestly covenant that we have. In the sight of the Lord, you are the priest. మనం అందరూ అనుకున్నట్లుగా తెల్ల చొక్కా వేసుకొని ఇలాంటి ప్యాంట్ వేసుకొని మైక్ పట్టుకున్నటువంటి వారు యాజకులు అనుకోబాకండి. ఈచ్ వన్ ఆఫ్ us ఆర్ అ ప్రీస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ప్రతి ఒక్కరం కూడా యాజక ధర్మాన్ని చేసేటుండ. యాజక ధర్మం అంటే ఏంటి? యాజకుడు ఏం చేస్తాడు? వాట్ దిస్ ప్రీస్ట్ డస్ యూజువల్లీ, హీ కలెక్ట్స్ ది ఆఫరింగ్స్, ది సాక్రిఫైస్, అండ్ దెన్ హీ ఎంటర్స్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీ, అండ్ దెన్ హీ ఇంటర్సీడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. He prays on behalf of the people. When you remember you are the priest, you have to intercede on behalf of the perishing world. You and I should have a burden towards the lost souls. You and I have a solution in our hand for the people who are facing with the problems. దేవుడు నిన్ను నన్ను యాజకుడికి ఎందుకు ఏర్పాటు చేశాడనంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి, ఇతరులను యేసులో నడిపించడానికి, ఇతరులను దేవుల్లో బలపరచడానికి, ఇతరులకు యేసును పరిచయం చేయడానికి. హల్లెలూయా. మనమందరం కూడా ఆ యొక్క నిబంధన తీసుకుని ఉన్నాం. లెట్ మీ టెల్ యూ ద సేమ్ క్వశ్చన్ అగైన్. వీఆర్ నాట్ సేవ్డ్ జస్ట్ టు బీ ఇన్ ద హెవెన్స్. పరలోకంలో ఉండాలనో, మరణించిన తర్వాత మరలా దేవుడు ఆయన రెండో రాకలో మనం పైకి లేవనెత్తి పడతాడనో ఆ సొల్యూషన్ కొరకు కాదు వీఆర్ సేవ్డ్. వీఆర్ సేవ్డ్ టు సేవ్ అదర్స్. We have a better covenant this morning. మనం మిగతా కవనెంట్ల కన్నా మనకి దేవుడు ఇచ్చినట్టు గొప్ప నిబంధన మనకున్నది. ఎందుకో తెలుసా? నశించిపోతున్నటువంటి వారందరి కొరకు కూడా నీవు నేను యాజక ధర్మం చేయడం కొరకు. హల్లెలూయా. ఉదయవేళ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మన ముందు అనేక రకాలైనటువంటి లక్ష్యాలు మన ముందు పెట్టారు. ఉదయం లేవడంతో మనం అనేక రకాలైనటువంటి సమస్యలతో లెగుస్తుంటాం కదా. ఈరోజు ఎలా జరుగుతుందో అంటే, now we are almost many of us are in a kind of a very settled, very stable positions. But somebody who is going through a tough situation in their projects or in their jobs, can they get up like you? No. సమస్యల్లో వెళుతున్నటువంటి వారికే తెలుసు నిజంగా ఆ సమస్యకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటో. మనలో చాలామంది స్టేబుల్గా ఉన్నాం, చాలామంది స్టేబుల్గా జీవిస్తున్నాం. అయితే స్టేబుల్గా జీవిస్తున్నాం కాబట్టి అనేక మంది వెళ్తున్నటువంటి సమస్య మనకు అంతగా అర్థం కాకపోవచ్చేమో. Now that you are saved, now that you have a better position, now that you have a better covenant, how the other people get to know that your Lord is the greatest among all the other gods? మనం సేఫ్గా ఉన్నాం, మనం సెక్యూర్డ్గా ఉన్నాం, మనం రక్షించబడ్డాం, దేవుని యొక్క నీతి నిబంధనలు మనకు తోడుకున్నాయి. అయితే మనం దాన్ని కేవలం మనం పొందుకొని ఎంజాయ్ చేయడం కొరకు కాదు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది. బట్ గాడ్ హ్యాస్ అ సర్టన్ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ us. Though he used some metaphorical words like a salt and the light, but God has a certain purposes in our life to shine light for others. ఇతరులకు వెలుగు పంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాముకు దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు, ఇస్సాకుకి నిబంధన ఇచ్చాడు, మోసేకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. నీకు నాకు కూడా ఒక గొప్ప నిబంధన ఇచ్చాడు. దేని కొరకు తెలుసా? ఒక యాజక ధర్మాన్ని చేయడం కొరకు. ఇతరుల కొరకు ఇంటర్సీడ్ చేసేటప్పుడు గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు నాకు దయచేస్తున్నప్పుడు our life should be built on the covenant. దేవుడు మనకిచ్చిన నిబంధన మీద మన కుటుంబాలు, మన జీవితాలు కట్టాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. Revelation chapter 5 verses 9. Maybe Acts chapter 1 verses 8. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8-9 వచనాలు. But you will receive power when the Holy Spirit it comes on you, and you will be my witnesses in Jerusalem and in all Judea and Samaria and to the ends of the earth. Hallelujah. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆలోచన, దేవుడు మనకిచ్చిన గొప్ప భారం. ఎలాగంట, నువ్వు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు కనుక మీరు యెరూషలేములను, యూదయ, సమరయ దేశములు అందంతటా భూదిగంతముల వరకును నెక్స్ట్ వన్ వరకును మీరు సాక్షులైందుదురు. హల్లెలూయా.
God has a certain expectations for each one of us. Not just for the people of apostles, not just for those who gathered on the upper room, but for each one of us. మనందరికీ దేవుడు ఇచ్చినట్టు గొప్ప, ఇదిగో దేవుడు మన మీద పెట్టుకున్నట్టు ఎక్స్పెక్టేషన్ అది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఎలాగుంటారు? సాక్షులై ఉంటారు. We are a witness to this world. So as I said, you are the solution to the problem that the world is facing today. Hallelujah. When I said, if you have to shine a light, you should have a sacrificed life. That's what I said, right? Yeah. మనకు ఒక ఎలాగుండాలి? ఒక అర్పణ జీవితాన్ని కలిగి ఉండాలని అంటున్నాను. అయితే there are many people who are self-centric. They would like to keep Jesus with them. మనతోటే యేసుని ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. Yes, it is good. But if you have to shine a light, you will have to leave it on the top of the hill. ఇతరులకు నువ్వు వెలుగును చూపించాలంటే యేసుని మన దగ్గర ఉంచుకుంటే సరిపోదు, అనేక మందికి పంచాలి. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? మనలో కూడా చాలామంది స్వార్థపూరితమైనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నాం. అందుకని యేసుని మన దగ్గరే పెట్టుకుంటున్నాం. కానీ దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఆయన గుణాతిశయమును ప్రచురం చేయుటకు ఆయన మనం యాజక ధర్మాన్ని ఏర్పాటు చేయలాగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నీ మాటలు చెప్తున్నట్టు మీలో ఎంతమందికి ఈ మాటను జ్ఞాపకం వస్తూ దేవుడు నిన్ను పిలుచుకుని, ప్రతి ఒక్కరి మీద ఒక కాలింగ్ ఉంటుంది. అవునంటారు కాదంటారా? ప్రతి ఒక్కరికి కూడా దేవుడికి ఒక కాలింగ్ ఉంది. దేవునికి ఒక గొప్ప పిలుపు ఉంది. నన్ను తన యొక్క యాజక ధర్మాన్ని దేవుడు ఏర్పాటు చేయాలనే ఒక కవనెంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసినప్పుడు దేవుడు నిజంగా మన మీద పెట్టుకున్నటువంటి ఆశని మనం ముందుకు కొనసాగిస్తున్నామా లేదా? దేవుడు నిజంగా మన మీద పెట్టినటువంటి భారాన్ని మనం ముందుకు కొనసాగిస్తున్నామా లేదా? ఈ మాటలు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రిపేర్ మనం చేస్తుంది. కళ్ళు వంచండి, తల్లు వంచండి, కళ్ళు మూసుకుందాం.